మమ్మీ ఆకలేస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తావా? నేహా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని చెప్పింది కదా, నాకు పెద్ద బంగాళదుంపలు అయితే దొరకలేదు, చిన్నవే ఉన్నాయి. ఆ చిన్న వాటితోనే ఫ్రెంచ్ ఫ్రైసెస్ అయితే చక్కగా చేసేసుకోవచ్చు. చాక్ పీస్ లాగా ముక్కలు కోసుకొని చక్కగా స్టవ్ మీద బండి పెట్టేసుకొని మంచినీళ్ళు పోసి ఒక ఆవిరి వచ్చేదాకా ఉంచి అప్పుడు ఈ ముక్కలైతే వేసేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైసెస్. మళ్ళీ 2 ఉడుకులు వచ్చిన తర్వాత ఇలా జల్లెడి గిన్నెలో వేసేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ జల్లేసుకొని ఇటే పక్క బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. బంగాళదుంపలకి ఆయిల్ ఎక్కువ పీల్చదు, అందుకే కొంచెం అదిను మనం కార్న్ఫ్లోర్ కలుపుతున్నాం కదా, లైట్గా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేసుకోకూడదు. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత చక్కగా పకోడీ వేసుకున్నట్టుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ అయితే వేసుకోవచ్చు. నేను చాక్ పీస్ అన్ని ముక్కలే వచ్చినాయి అనమాట, అందుకే చాక్ పీస్ అన్నాను. ఇక చక్కగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. పిల్లలు అయితే ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ లాగా తింటారు, చాలా బాగుంటాయి. మనం బేకరీకి వెళ్ళినా సరే అది 30 రూపాయలు 50 రూపాయలు అనుకుంటా, 4 పీసెస్ వేసి కొంచెం సాస్ వేస్తారు. అదేదో ఇంట్లో మనం చేసేసుకుంటే పిల్లలు మనం ఎంజాయ్ చేసుకొని తినవచ్చు. చాలా బాగుంది కదా. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఇలా గిన్నెలో ఇలా కింద మీద చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం టమాటా సాస్తో తింటే అబ్బా అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీని టేస్ట్ గురించి మీకు నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. చాలా బాగా కుదిరింది, చాలా మంచి టేస్ట్గా ఉంది. నేను మామూలుగా బంగాళదుంప అయితే తినను, కానీ అంత టేస్ట్ చాలా బాగుంది. వీడియో కోసం అయితే కొంచెం తిన్నాను, తర్వాత అయితే నేను మేమిద్దరమే తినేసాం అనమాట. చాలా చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంది, టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.